గుజరాత్ అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి గురువారం లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. మధ్యాహ్నం 1:38 ఫ్లైట్ టేకాఫ్ అయిన 5 నిమిషాలకి అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘానీ నగర్ గోడాసర్ క్యాంప్ లో కుప్పకూలింది. విమానం కూలినప్పుడు మంటలు ఆకాశాన్ని తాకాయి. దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమయంలో ఫ్యూయల్ ఎక్కువగా ఉండడం వల్ల పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో ప్రయాణికులతో పాటు హాస్టల్లోని మెడికల్ కూడా ప్రాణాలు వదిలారు. రోడ్డు మీద ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరిగెత్తారు. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. కానీ పేలుడు తీవ్రతకు అక్కడ ఉన్న చెట్లు, పార్క్ చేసిన కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఆ తీవ్రతకు ప్రయాణికుల్లో చాలా మంది శరీరాలు మాంసం ముద్దలుగా మారిపోయాయి. పోలికలు ఆనవాళ్లను బట్టి మృతులను గుర్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో DNA పరీక్ష ద్వారా మృతులను గుర్తించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేస్తారు. అహ్మదాబాద్ లోని PJ మెడికల్ కాలేజ్ హాస్టల్లో మధ్యాహ్నం విద్యార్థులు భోజనంగా ఫ్లైట్ ఆ భవనం పైకి దూసుకెళ్లింది. 5 మెడికల్ చనిపోగా 50 మంది వరకు గాయపడ్డారు. విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒకే వ్యక్తి ప్రాణాలకు బయటపడ్డారని అహ్మదాబాద్ సిపి GS మాలిక్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనలో బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది, కానీ అది ఇంకా లభించలేదు. ఘటన ఎలా జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది.